సమసమాజ నిర్మాణం కోసం అభయ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అభయ ఫౌండేషన్ 19వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన అభయ ఫౌండేషన్ 16 రాష్ట్రాలలో తమ సేవా కార్యక్రమాలు విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. గత 19 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో సమాజ హితానికి పాటుపడుతున్న అభయ ఫౌండేషన్ ఎన్నో జీవితాలలో వెలుగును నింపిందన్నారు. గ్రామీణ యువకులు, నిరక్షరాస్యులు, మహిళలకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందించిందని అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర అన్నారు. ఇప్పటివరకు 20,000 మంది తమ కాళ్ళ మీద తాము నిలబడేలా వారి జీవితాలను తీర్చిదిద్దిందన్నారు. బ్యూటీషియన్, టైలరింగ్, కంప్యూటర్, జూట్ బ్యాగుల తయారీ, డేటా ఎంట్రీ, మొబైల్ రిపేరింగ్, డ్రైవింగ్ లాంటి శిక్షణలు అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. 19 ఏళ్ల క్రితం ఒక చిన్న మొక్కగా నాటిన ఫౌండేషన్ 7 లక్షలాది మంది జీవితాల్లో వెలుగును నింపుతూ మహావృక్షంగా వెలుగును చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మిగతా విషయాలు మాడే ముందు ఇందాక ఇక్కడ శిక్షణ పొంది శారీరకమైన యొక్క అలాగే మానసికమైన యొక్క ప్రతిభను చూపే అద్భుతమైన యొక్క యోగా విన్యాసాలు చేసే పిల్లలందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను, ఆశీర్వచనాలు అందిస్తున్నాను. ఈ నేల, ఈ భూమి, ఈ నీరు, ఈ గాలి, ఈ చెట్లు, ఈ దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో తెలవనేటి యొక్క చెప్పలేని యొక్క తెలివితేటలు ఇమిడి ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహించి కాస్త మనం వాళ్ళకి కానీ అవకాశం ఇస్తే వాడు అద్భుతంగా వెలుగొంతారనే దానికి ఇందాక పిల్లలు యొక్క విన్యాసాలే ఉదాహరణ చెప్పని మీ అందరికీ మనం వండర్ఫుల్. I can't explain it in words because the way these children, small children from the lower level of the society, economically, I don't consider upper level, lower level, but economically, doing such a wonderful yoga is really admirable. All thank them and wish them long life and further meaningful progress in their life. ఒకటేమో అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించడం, రెండేమో సేవాభావంతో కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి సమాజ సేవ కోసం అని చెప్పని ఈ స్వామి కార్యం, ఈ స్వకార్యం దైవ కార్యంలాగా భావించి ముందుకు వచ్చి ఈ అద్భుతమైన యొక్క పిల్లలను ఈ విధంగా తయారు చేయడం, వాళ్ళకి అద్భుతమైన శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి మంచి తెలివితేటలు ఇవ్వడమే కాకుండా మంచి గుణాలు, మంచి లక్షణాలు లభించే విధంగా మన భారతీయ ధార్మిక సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం అవుతుందో చాలా గొప్ప విషయం అని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు 19 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశ పర్యంతము సుమారు 16 రాష్ట్రాలలో మన అభయ సంస్థ సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. కులము లేదు, వర్ణము లేదు, వర్గము లేదు, ప్రాంతము లేదు, భాష లేదు, ఏదీ భేదము లేదు. మనిషి అయితే చాలు, వాడికి అవసరం ఉంటే చాలు, ఏదైనా చెయ్యాలనే ఆలోచన దృక్పథంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతున్నారు, స్వామీజీ మీరు పోయిన తర్వాత ఎవరు అని అడుగుతున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, నేనేమన్నా మంత్రగాడినా, లేకపోతే యోగినా, లేకపోతే ఋషినా, నా తర్వాత ఎవరైనా చెప్పడానికి? ఇల్లు, ఇల్లాలు, పెళ్ళాం, పిల్లలు, వాకిలి, తలుపు, కిటికీ ఏమీ లేని వాడిని, అన్నీ వదిలేసిన వాడిని. నాకెవరైనా ఉన్నారు అంటే ఇదిగో సహస్రమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల దీప్తులతో వచ్చినటువంటి వాళ్ళు మేము